హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ మార్నింగ్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి కౌశికి, సుధాకర్, నిషిక అందరూ రెడీ అయ్యి అలా ఇంకా హాల్లోకి వస్తారు. జగదాత్రి కౌశికితో, వదిన ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా అని అడుగుతుంది. అదేంటి దాత్రి, నీకు మీ అత్తయ్య గారు కాల్ చేయలేదా అని అంటుంది కౌశికి. లేదు వదిన, ఏమైంది అని అడుగుతారు. ఇవాళ మీ మేనమామ నారాయణ గారి సంవత్సరికం కదా, అందుకే అందరినీ ఇంటికి రమ్మని మీ మేనత్త కాల్ చేశారు, నిన్ను పిలవలేదా అని అంటుంది కౌశికి. నిషిక వెంటనే, ఎందుకు పిలుస్తుంది వదిన, ఎందుకంటే వీళ్ళ అమ్మ వల్లే కదా మా మావయ్య చనిపోయింది, అందుకే మా అత్తయ్యకి ఈ జగదాత్రి అంటే కోపం అని అంటుంది నిషిక. ఇంకా పాపం జగదాత్రి కేదార్ ఇద్దరు సైలెంట్గా ఉంటారు. కౌశికి, ఏం పర్లేదు, ఇలాంటి వాటిలో అయిన వాళ్ళందరూ ఉంటేనే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది, కాబట్టి జగదాత్రి, కేదార్ మీరు కూడా మాతో పాటు రండి అని ఇంకా కౌశికి అందరినీ కలిపి జగదాత్రి వాళ్ళ మేనత్త రాగిని ఇంటికైతే తీసుకువెళ్తుంది. అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దాత్రి, మనకి దేవుడు నిజంగా ఒక మంచి దారిని చూపించినట్టే, ఎందుకంటే నిజంగా మీ మేనమామ నారాయణ తప్పు చేశాడా లేదా, ఆయన దగ్గర మీనన్కి కానీ సీఎం మర్డర్కి కానీ సంబంధించిన ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయేమో మనం వెతికి తీసుకురావాలి దాత్రి. ఒక్క క్లూ దొరికినా మనకి చాలా మేలు జరుగుతుంది, సో మనం ఖచ్చితంగా వెళ్ళాలి దాత్రి అని జగదాత్రి కేదార్ ఇద్దరు హాల్లోకి వెళ్తారు. అప్పుడే ఇంకా సుధాకర్, వైజయంతి, రేఖ, భరద్వాజ్, నిషిక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. కరెక్ట్గా అదే టైంకి జగదాత్రి కేదార్ కూడా వాళ్ళతో పాటు మాట్లాడుతూ ఉంటే జగదాత్రి వాళ్ళ మేనత్త అక్కడికి వస్తుంది. వచ్చి, ఏయ్ జగదాత్రి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటారు. అత్తయ్య, అలా అంటున్నావేంటి, మావయ్య సంవత్సరికానికి నేను రాకూడదా అని అంటుంది జగదాత్రి. రాకూడదు, ఎందుకంటే ఇవాళ మా ఆయనకి సంవత్సరికం జరిపిస్తున్నారంటే దానికి కారణం ఎవరు, మీ అమ్మ కాదా? నా కూతురు యామిని తండ్రి లేని బిడ్డగా పెరిగిందంటే దానికి కారణం ఎవరు, మీ అమ్మ కాదా? మీ అమ్మ ఇన్స్పెక్టర్ కావ్య వల్లే మా ఆయన చనిపోయాడు, అందుకే నువ్విక్కడ ఉంటే ఆయన ఆత్మ శాంతించదు, పో, మర్యాదగా పో అని చెప్పి ఇంకా అలా మెడపట్టుకొని గట్టిగా తోసేస్తారు జగదాత్రిని వాళ్ళ మేనత్త. అయితే జగదాత్రి పడిపోబోతుంటే కేదార్ పట్టుకుంటాడు. చూడండి అత్తయ్య, సాక్ష్యాలు లేకుండా మీరు మాట్లాడే ప్రతిదీ చెల్లుతుంది అని అనుకోకండి, అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు కదా, మా అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు, తను అవినీతి పరురాలు కాదు అని నేను నిరూపిస్తాను అన్నాను, ఖచ్చితంగా నిరూపించుకుంటాను అని ఇంకా పాపం వెళ్ళబోతుంటే, ఒక్క నిమిషం ఆగమ్మా అని అంటారు భరద్వాజ్. వెంటనే జగదాత్రి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇంకా వాళ్ళ భరద్వాజ్, జగదాత్రి వాళ్ళ నాన్నగారైతే వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళి, చూడు రాగిని, నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు, సాక్ష్యాలు లేకుండా ఒకరిపై నిందలు వేయకూడదు అని అంటారు భరద్వాజ్. అన్నయ్య, నీ కన్న కూతురు కాబట్టి నువ్వు ఇలాగే అంటావు, కానీ సాక్ష్యాలు లేదే ఎవరు ఏది నమ్మరు కదా అని అంటుంది రాగిని. వెంటనే జగదాత్రి కన్నీళ్ళను తుడుచుకొని ఛాలెంజ్ చేస్తుంది. అత్తయ్య, ఇన్ని రోజులు నేను ఈ విషయం చెప్పకుండా ఓపిక పట్టాను, కానీ నాకు రీసెంట్గా తెలిసిన నిజాన్ని ఇప్పుడు మీ అందరి ముందు బయట పెడుతున్నాను. అవినీతి చేసింది, మీనన్కి అమ్ముడు పోయింది మా అమ్మ కావ్య కాదు, నారాయణ మావయ్య అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. వెంటనే రాగిని, ఏంటి, మీ అమ్మ కాదా, నా భర్త తప్పు చేశాడంటున్నావా, చూసావా అన్నయ్య ఎలా మాట్లాడుతుందో, ఇన్ని రోజులు మేనమామ చాలా మంచోడు అని అందరికీ కలరింగ్ ఇచ్చింది, ఇప్పుడేమో తన్ని బయటికి గెంటేస్తాననేసరికి తప్పంతా మా ఆయనపై, ఈ లోకంలో లేనివాడిపై నిందలు వేస్తుంది. ఏయ్, నువ్వెవ్వరినైనా వెళ్ళి అడుగు, మా ఆయన ఎంత మంచివాడో, నీతి నిజాయితీకి పెట్టింది పేరో చెప్తారు, ఎందుకు ఇలా నిందలు వేస్తున్నావు అని అంటుంది రాగిని. వెంటనే నిషిక కూడా, ఏయ్ ఏంటే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు, మా మావయ్య చెడ్డవాడంటావా అని అంటారు. అవును, నిజం చెప్తున్నాను, ఎందుకంటే సాక్ష్యాల కోసమే నేను ఇక్కడికి వచ్చాను, ఒక్కసారి సాక్ష్యం దొరికితే నిజాలన్నీ బయటపడతాయి అని అంటుంది జగదాత్రి. మీ అందరిలాగే మా అమ్మ, మేము కూడా
మావయ్య చాలా మంచివాడని అనుకున్నాం. కానీ ఆయన మీనన్కి అమ్ముడు పోయాడా, లేకపోతే ఇదంతా కావాలని మీనన్ చేసిన కుట్ర అని తెలుసుకోవడానికి మాకు కాస్త టైం కావాలి. అప్పుడు మా అమ్మ అంటే ఏంటో, తన నిజాయితీ అంటే ఏంటో నిరూపించి తీరుతాను, మీ అందరికీ సమాధానం చెప్తాను అని చెప్పి జగదాత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భరద్వాజ్ అమ్మ నువ్వు ఉండు అని అన్నా సరే, వద్దు నాన్న వద్దు, అమ్మ నిజాయితీ నిరూపించేంత వరకు నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఇంకా అలా పాపం జగదాత్రి కేదార్ ఇద్దరూ బయటికి వచ్చేస్తారు. కేదార్ జగదాత్రితో, దాత్రి ఇప్పుడు ఎలా దాత్రి, మనం ఆ ఇంట్లో లేము కాబట్టి సాక్ష్యాలు మనకి ఎలా తెలుస్తాయని అంటారు. వెంటనే జగదాత్రి, కేదార్ మా అత్తయ్య మాటల్ని నేను భరించలేకపోతున్నాను. ఆవిడ కోసమైనా ఖచ్చితంగా మా అమ్మ నిజాయితీని నేను నిరూపించాలి అంటే మనకి ఉన్న దారి ఒక్కటే. ఎలాగో యామినిని చాలా పెద్ద ప్రాబ్లం నుండి మనం సాల్వ్ చేశాం కాబట్టి మా మేనత్త కూతురైన యామినితోనే మనం సాక్ష్యాల్ని కనిపెట్టాలి. అది ఎలా అంటే అని ఇద్దరు వెళ్ళి జేడీకేడీగా రెడీ అయి వస్తారు. జేడీకేడీగా రెడీ అయి వచ్చి ఇంకా అలా యామినికైతే కాల్ చేస్తుంది. జేడీ యామిని పక్కకి వచ్చి హలో మేడం అని అంటుంది. యామిని ఒకసారి మేము మీ ఇంటి బయటే ఉన్నాం, ఇంటి బయటకు వస్తావా అని అడుగుతారు. ఆ మేడం ఇప్పుడే వస్తున్నాను అని యామిని బయటికి వచ్చి జేడీతో మాట్లాడుతుంది. నమస్తే మేడం, ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది. ఏం లేదు యామిని, ఒక చిన్న కేసు పైన వచ్చాం. మేము సీఎం గారి మర్డర్, ఒకప్పుడు 25 years బ్యాక్ సీఎం గారి మర్డర్ కేసులో మీ నాన్నగారికి సంబంధించిన కొన్ని క్లూస్ మాకు కావాలి. కాబట్టి మీ ఇంటిని మేము ఇంటరాగేట్ చేయాలి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అంతా చూస్తుంటే ఇవాళ మీ నాన్నగారి సంవత్సరికం అనుకుంటా అని తెలియనట్టే అడుగుతూ ఉంటారు జేడీ. అవును మేడం, ఇవాళ మా నాన్న సంవత్సరికం. కార్యక్రమం కూడా అయిపోవచ్చింది. అయిపోయిన తర్వాత మీరు రూమ్ వెతకండి, కానీ మా అమ్మకి ఇలాంటివంటే భయపడుతూ ఉంటుంది అని అంటుంది యామిని. భయపడాల్సిన అవసరం లేదు, సాక్ష్యాలు తీసుకొని వెళ్ళిపోతాం అంతే అని ఇంకా జేడీకేడి ఇద్దరు మొత్తం అయిపోయేంత వరకు వెయిట్ చేస్తారు. ఇంకా అలా మొత్తం కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత జేడీకేడీగా మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడతారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా అలా భరద్వాజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అదంతా చూస్తూ ఉంటుంది సిరి కూడా. కౌశికి, జేడీ ఇలా వచ్చారేంటి అని అంటారు. కేస్ పనిపై ఒక క్లూ కావాలని వచ్చాం కౌశికి గారు. ఒకసారి మాకు నారాయణ గారి వస్తువులు కావాలి, ఎందుకంటే ఆయన కూడా సీఎం మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి రాగిణి గారు మీరు ఒకసారి ఆయన వస్తువులన్నీ మాకు చూపించండి అని అంటారు. పోలీసులు అడిగాక ఏం చేస్తాం, చూపిస్తాం. కనీసం ఈరోజు కూడా ఆయన ఆత్మశాంతి లేకుండా ఇలా పోలీసులు వచ్చారు ఛ అని ఇంక రూమ్కి తీసుకువెళ్తుంది రాగిణి. జేడీకేడి మొత్తం ఇంకా నారాయణ వస్తువులన్నీ చూస్తారు. ఆయన ఆ రోజు ఏదైనా అనుమానంగా బిహేవ్ చేశారా, ఏదైనా జరిగిందా అని అడుగుతూ ఉంటుందన్నమాట జేడీ. అయినా సరే రాగిణి మాత్రం లేదు, నాకు అదేమీ గుర్తులేదు అని మాట దాటేస్తుంది. ఇంకా అలా నారాయణకి సంబంధించిన ఒక పెద్ద బాక్స్ అయితే తన రూమ్లో దొరుకుతుంది. ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తారు తాళం పగలగొట్టి జేడీ అండ్ కేడీ. చూసేసరికి అందులో 5 లక్షల వరకు డబ్బులు అండ్ కొన్ని లెటర్స్ అయితే ఉంటాయి. ఇదేంటి, ఈ డబ్బులు ఎప్పుడు చూడలేదే అని వీళ్ళందరూ షాక్లో ఉండిపోతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. అప్పుడే ఆ లెటర్స్ ఓపెన్ చేసి చూడగానే అవి మీనన్ నారాయణకి రాసిన లెటర్స్ అనమాట. హేయ్ నారాయణ, నువ్వు చెప్పినట్టు నేను పోస్ట్ ఆఫీస్ బ్యాంకులో డబ్బులు దాచాను, నువ్వు వెళ్ళి విత్డ్రా చేసుకో, గుర్తుంది కదా? ఒక్కసారి డబ్బులు తీసుకున్న తర్వాత సాక్ష్యాలను నాకు ఇవ్వాలి, లేకపోతే మీ ఇంటికి వచ్చి మరి నిన్ను చంపుతాను అని బెదిరించిన లెటర్స్ అన్నీ డబ్బులు తీసుకున్నావు కాబట్టి నువ్వు నాకు సాక్ష్యాలు ఇవ్వాలనే లెటర్స్ కానీ కనబడతాయి. ఒక్కసారిగా అవి చూసి జేడీకేడి షాక్ అయిపోతారు. ఇంకా హాల్లోకి తీసుకువచ్చి ఆ లెటర్స్ని అందరికీ చూపిస్తారు జేడీకేడి. మీనన్కి అప్పట్లో జర్నలిస్ట్ నారాయణ అంటే వీళ్ళ యామిని వాళ్ళ నాన్నగారు అమ్ముడుపోయారని సాక్ష్యాలతో సహా ఇక్కడ ఉంది. ఒకసారి ఈ లెటర్స్ అన్నీ చూడండి, ఈ లెటర్స్ని చదవండి. ఇన్స్పెక్టర్ కావ్య గారు ఎలాంటి తప్పు చేయలేదని ఇందులో క్లియర్గా ఉంది అనేసరికి ఇంకా ఒక్కసారిగా ఆ లెటర్స్ అన్నీ చదివి రాగిని కుప్ప కూలిపోతుంది. యామిని అమ్మ అమ్మ ఏమైందమ్మా అని అంటుంది. ఇన్ని రోజులు ఇన్స్పెక్టర్ కావ్య తప్పు చేసింది అనుకున్నాను,
అంత నిజాయితీ పర్రాలు అవినీతికి పాల్పడింది అనుకున్నాను. కానీ నా భర్తే ఆ మీననికి అమ్ముడు పోయాడంటుంటేనే నాకు నాకు ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అని అంటుంది రాగిని. ఇంక వెంటనే భరద్వాజ్, ఇప్పటికైనా అర్థమైంది కదా, జగదాత్రి చెప్పినట్టు కావ్య ఎప్పటికీ తప్పు చెయ్యలేదు. తన ఆఖరి ఊపిరి వరకు నిజాయితీతోనే పోరాడింది. ఆ మీనన్ రాసిన మరణ శాసనంలో చనిపోయింది నా కావ్య. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఈసారి జగదాత్రి కేదార్ కనబడితే వాళ్ళు కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు, అర్థమైందా అని అంటారు భరద్వాజ్. అర్థమైంది అన్నయ్య, అర్థమైంది. పాపం జగదాత్రిని నా చేతులతో బయటికి గెంటేశాను. జగదాత్రిని నేనే ఇంటికి తీసుకొస్తాను అని జగదాత్రికి కాల్ చేయాలనుకుంటే కాల్ స్విచ్ ఆఫ్ అవుతుందన్నమాట. కౌశికి వాళ్ళైతే, చూడండి, మీరు జగదాత్రి వాళ్ళని అర్థం చేసుకున్నారు, కావ్య గారి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఇది చాలు. నేను ఇంటికి వెళ్ళాక జగదాత్రికి చెప్తాను. జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పాపం చాలా బాధపడి ఉంటుంది కదా, అందుకే ఇద్దరు బయటికి వెళ్ళుంటారు. సరే, మేము వెళ్ళొస్తామని చెప్పి ఇంకా జేడీకేడి, కౌశికి, సుధాకర్ అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. తన భర్తే తప్పు చేశాడని తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది యామిని వాళ్ళమ్మ రాగిని. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కౌశికి జగదాత్రి కేదార్తో జరిగింది చెప్పేసరికి జగదాత్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో అలా ఇంకా కౌశికి, జగదాత్రి, కేదార్ ముగ్గురు ఎంతో హ్యాపీగా మాట్లాడుకుంటుంటే దూరం నుండి అదంతా చూస్తూ యువరాజ్, నిషిక, వైజయంతి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. చూసావా బోడా, కౌశికి ఏమో సీఈఓ పదవి నుండి కిందకి దిగను అంటుంది. ఈ జగదాత్రి, కేదార్లేమో ఎప్పుడు కౌశికి భజన చేస్తూ ఉంటారు. అందుకే ఒకవేళ నిన్ను పొక్కకు తప్పించి ఆ కేదార్నైనా ఈ కౌశికి సీఈఓ చేసేలా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఈ ఛాలెంజ్ని ఖచ్చితంగా గెలవాలి. ఆ 10 కోట్లు ల్యాండ్ అమ్మి ఇస్తాను, డీల్ సెట్ చేసుకుంటాను అని కౌశికి అనింది. కాబట్టి ఆ ల్యాండ్ని అమ్మనివ్వకుండా మనం ప్రయత్నాలు చేయాలబ్బోడా అని అంటుంది వైజయంతి. ఖచ్చితంగా అమ్మ, ఆ ల్యాండ్ కొనడానికి ఒక్కడు కూడా రాడు, ఎందుకంటే నేను అలా సెట్ చేస్తాను కదా అని అంటాడు యువరాజ్. ఇంకప్పుడే ఒక డీలర్ అయితే ఇంటికి వస్తారనమాట. కౌశికికి నమస్తే చెప్తారు. నమస్తే సార్, కూర్చోండి. జగదాత్రి, నేను చెప్పాను కదా మన ల్యాండ్ని కొనడానికి వచ్చిన బయ్యర్ ఈయనే అని చెప్పి ఇంకా అలా అతన్నైతే పరిచయం చేస్తూ ఉంటే యువరాజ్ అతని వైపు చూస్తూ ఉంటాడు. వెంటనే కౌశికి, మేడం, నాకు అర్జెంట్ పని ఉంది, నేను త్వరగా అమౌంట్ని సెటిల్ చేసేయాలనుకుంటున్నాను, కాబట్టి డాక్యుమెంట్స్ని చూపించండి అని అడుగుతారు. ఇంకా డాక్యుమెంట్స్ తీసుకురావడానికి కౌశికి ఏమో ఈ రూమ్ లోపలికి వెళ్ళేలోపు అక్కడికి యువరాజ్ వస్తాడు. ఏంటి, ఈ ల్యాండ్ని కొనాలనుకుంటున్నారా? చూడండి, ఆ ల్యాండ్ అసలే చాలా లిటిగేషన్స్లో ఉంది. ఒకవేళ అది మీరు కొన్నారు అంటే మీకు రీసెంట్గా అరెస్ట్ అయిన తాయారు తెలుసు కదా, ఆవిడ మిమ్మల్ని చంపేస్తుంది. మీకు మీ ప్రాణాలు కావాలో లేకపోతే ల్యాండ్ కావాలో మీరే ఆలోచించుకోండి అని అంటాడు యువరాజ్. ఏం మాట్లాడుతున్నారు సార్, నిజమా అని అంటారు. చూడండి, నేను కౌశికి గారి సొంత తమ్ముణ్ణి, అలాంటిది నేను చెప్తున్నా సరే మీరు నా మాటలు నమ్మట్లేదా? మీరు 10 crores ఇప్పుడు ఇచ్చేస్తారు, కానీ లైఫ్ లాంగ్ తలనొప్పి వచ్చే లిటిగేషన్ని తీసుకువెళ్తారు. కొంటే కొనండి, లేకపోతే మీ ఇష్టం. కొంటే దురదృష్టవంతులవుతారు, ఇప్పటి నుండి వెళ్ళిపోతే అదృష్టవంతులవుతారు అని అంటాడు యువరాజ్. వెంటనే అతనికి భయం వేస్తుంది. ఇంకా కౌశికి, సార్, డాక్యుమెంట్స్ని తీసుకొచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి అని చూపిస్తుంటే, వద్దు మేడం, వద్దు, నేను ఇప్పుడు కొనాలి అనుకోవటం లేదు, నేను ఇక్కడి వెళ్ళిపోతాను అని వెళ్ళబోతుంటే జగదాత్రి, ఆగండి సార్, ఇప్పటి వరకు కొంటానని ఇంట్రెస్ట్ చూపించి ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నారు, ఎందుకు అని అడుగుతుంది. ఎందుకు అంటే ఏం చెప్తానమ్మా, మా ఫ్రెండ్ ఇప్పుడే ఫోన్ చేశాడు, ఇంకొక ప్లేస్ ఏదో బాగుందంట, అది కొంటాం అనేలోపు, సార్, మీ కళ్ళల్లో కంగారు, మీ మాటల్లో తడబడుతూ చూపిస్తుంటే మీకు ఎవరో మా వదిన ల్యాండ్ గురించి భయపెట్టినట్టున్నారు, నిజం చెప్పండి సార్ అని అడుగుతారు. వెంటనే కౌశికి, చూడండి లాల్, మీరు ఎప్పటి నుండో మా ఫ్యామిలీ ఫ్రెండ్, అలాంటిది మీరు ఇంత భయపడుతున్నారంటే నాకు అర్థం కావట్లేదు, నిజం చెప్పండి అని అడుగుతారు. ఇంకా యువరాజ్ వైపు అతను చూస్తూ ఉంటాడు. వెంటనే జగదాత్రి, మీరిప్పుడు నిజం చెప్పాల్సిందే అని అడిగేసరికి, అమ్మ, లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ని నేను ఎందుకు కొనాలి? అయినా ఆ తాయారు అంటే అందరికీ ఎంత పవర్ఫుల్లో తెలుసు. ఆవిడని జైల్లో పెట్టించాక ఆవిడ రౌడీలను చంపేయడానికి వస్తే అప్పుడు ఎవరమ్మా రెస్పాన్సిబిలిటీ అని అంటారు.
సార్, మీకు ఇలా ఎవరు చెప్పారో మాకు తెలియదు, కానీ ఒకసారి డాక్యుమెంట్స్ చూడండి. ఆ మినిస్టర్ తాయారు అంటారా, తన్ని చూసుకోవడానికి పోలీసులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది. తను దాటి మిమ్మల్ని రౌడీలను అటాక్ చేయదు, మేం మీకు మాటిస్తున్నామని జగదాత్రి కేదార్ పాపం అతనికి చాలా నచ్చ చెప్తారు. ఇంకా అతను అప్పటికీ భయపడుతున్నా, చూడండి మీ ప్రాణానికి షూరిటీ మాది, మీపై ఎలాంటి చిన్న అటాక్ జరిగినా మాకు కాల్ చేయండి, మేము జేడీకేడీకి చెప్తాం. మీకు తెలుసు కదా మొన్న మీనన్ని చంపేసిన జేడీకేడీ ఎంత పవర్ఫుల్లో అని అంటారు. ఓకే, జేడీకేడీ అంటున్నారు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉంది, సంతకం చేస్తాను అని ఇంక అతనైతే ల్యాండ్ డాక్యుమెంట్స్పై సేల్ అగ్రిమెంట్పై సైన్ చేస్తాడు. సో అతను అది కొనుక్కోవాలి అనుకుంటాడు. 10 crores క్యాష్ ఇచ్చేసి ఆ ల్యాండ్ని కొనుక్కుంటాడు. ఒక్కసారిగా యువరాజ్, వైజయంతి, నిషిక షాక్లో ఉండిపోతారు. చి, ఏదో అనుకుంటే ఏదో జరిగింది, ఇలా జరగడం కరెక్ట్ కాదు కదా అని ఇంకా ఎలాగో మొత్తం అయిపోయిందని సీఈఓగా కౌశికినే కంటిన్యూ అవుతుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటారు నిషిక, వైజయంతి అండ్ యువరాజ్. అలా యువరాజ్ ప్లాన్ని తిప్పికొట్టి డీల్ని సెట్ చేస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.